అల్లుడు గారు! బావా, అల్లుడు గారు! నీలాంటి పౌరుషం లేని మగాడితో ఏ ఆడది కాపురం చేయలేదు. దొరొచ్చుండు, దొరసానొచ్చింది. చిన్న దొరసాని, ఇంకా పెద్ద దొరసాని, అందరూ వచ్చిండ్రు. ఈ బసవన్న డూడు అనమంటే డూడు అంటుంది, ఆడు అంటే ఆడుతుంది, పాడు అంటే పాడతాది గాని మీరే ఏం లేదు దొరా. చూడ్డానికి మా బసవుడు బారెడు పొడుగు, మూరెడు కొమ్ములు, జానెడు మూతి, బెత్తెడు తోకతో ఉన్నా కైలాసం నుంచి కాలినడకన దిగొచ్చిన నందీశ్వరుడు ద్వారా దండమెట్టుకుంటే దండమెడతాది, దమ్మిడి ఇయ్యకపోతే దుమ్మెత్తిపోతది. దండిగా ముట్ట చెప్పేదాకా మొండిగా నిల్సుంటది. సల్లంగా చూడమంటే వరాల మీద వరాలిస్తది. ఇది తీసుకో. పైసలే కాదు దొరా, కప్పుకోవడానికి దుప్పటి, మా ఆవిడ కట్టుకోవడానికి కోక, తుడుచుకోవడానికి తలకొడ్డ, ఏదైనా సామి నందేశ్వరుడికిచ్చి ఆ ఈశ్వరుడికి రికమెండ్ చేస్తది. ఇది అట్టాంటిట్టాంటి గంగిరెద్దు కాదు దొరా, ఆడితే జయమాలిని, పాడితే కోకిలే. చల్లగా ఉంటే వచ్చే ఏడాది మీ ఇంటిలో 10కి బట్టలు పెడతాను. ఇప్పటికి ఇది ఉంచు. పండక్కి ఇంటికొచ్చిన కొత్త అల్లుడి చేత్తో ఇప్పించండి దొరా, మా బసవన్న దీవిత్తడు, వచ్చేయడు మనవలతో వస్తాడు. అలాగే, దాందేం భాగ్యం. అమ్మా భాను, అల్లుడు గారిని ఒకసారి తీసుకురా. అలాగే హారతి కూడా తీసుకురామ్మా. రాయేజే రా, నీకీ భూమి మీద నూకలు సెల్లిపోయినాయి. ఇక నీ చావుని ఎవ్వరూ ఆపలేరు. పొట్టెట్టి దండం పెట్టుకో తల్లి, నీ నొసటి బొట్టు చల్లగుంటది.
భాను అక్క అమ్మ భాను పక్కరా పక్కరా. చేపల పులుసు రెడీ. ఇందాకేదో ఎకశకలాడేవు కదా, ఓసారి టేస్ట్ చూడు. మా అల్లుడు గారు సత్తా ఏంటో తెలుస్తుంది. ఎల్లు. బాబాయ్ నేను పుట్టి బుద్ధిరిగాక ఇట్లాంటి చేపల పులుసు ఏనాడు తినలేదయ్యా. మా అల్లుడు నాటుకోడి పులుసు తిన్నాక ఆ కారం పోవడానికి ఇంటిల్లపాది బెల్లం తినాల్సి వచ్చింది అందరం. ఇందులో సరిగ్గా ఏది ఎంత ఉండాలో సరిగ్గా అలాగే ఉన్నాయి. అందులో ఆ మసాలా ఉంది చూశారు, ఇంకెక్కడ చూడలేదయ్యా. బాబు ఎటకారం ఏదో అనేశాను, మనసులో ఏం పెట్టుకోబాకే. ఇదంతా ఇప్పుడు కాదయ్యా, మాట జారే ముందు ఉండాలి. సర్లే, నేనేం మనసులో పెట్టుకోలేదు. ఆన గిన్నెలో తీసి మీ ఇంటికి పంపిస్తాలే, తిను. ఇంతలా పొగుడుతున్నారు, ఏది కాస్త నాకు టేస్ట్ చూపించు నాన్న. ఎలా ఉంజయమ్మా? ఆహాహాహా, మీరిద్దరూ కలిసి చేశారు కదా, ఇద్దరూ ఒకటైతే ఎంత మధురంగా ఉంటుందో అంత బాగుంది. ఎప్పటికీ మీ జంట ఇలాగే అన్నింట్లోనూ చేదోడు వాదోడుగా ఉండాలి. ఆహాహాహా, ఇక్కడ మేమంతా సంతోషంగా ఉన్నాం, స్వీట్లు హాట్లు తింటూ. అక్కడ వాళ్ళ విలేజ్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని పండగే జరుపుకోకుండా అలిగి కూర్చున్నారేమో. ఉమ్. చెప్పండి జయమ్మ. ఏంటి దక్ష, అంతా ఎలా ఉన్నారు? హ, మమ్మల్ని వేరు చేశారు కదా. చచ, అలా ఎప్పటికీ అనుకోవద్దమ్మా. ఇన్నాళ్ళు ఏజే ఒక్కడే, ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, వాళ్ళకు కూడా ఏవో ముచ్చట్లుంటాయి కదా. ఇప్పుడు కాదని ఏమీ అనలేదులేండి జయమ్మ. ప్రతి సంవత్సరం అందరం కలిసి జరుపుకునే పెద్ద పండుగ. ఈసారి కుటుంబంలో 2 చీలికలు వచ్చినట్టుగా అనిపించింది. అంతంత పెద్ద మాటలు ఎందుకు? అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఏదో చెయ్యాలి కాబట్టి భోగి మంటలేసాం, ఆడపిల్లలం కాబట్టి ముగ్గులు గొబ్బెళ్ళు పెట్టాం. మేము లేమని మీరేమీ మనసు చిన్నబుచ్చుకోకండమ్మా. మాయా చిత్రలు పసిపిల్లల్లాంటి వాళ్ళు, ఊరికే అలుగుతారు. నువ్వే వాళ్ళని ఉత్సాహంగా ఉంచాలి, సంతోషంగా పండుగ జరుపుకోండమ్మా. మా సంగతి సరే, అక్కడ చాలని ఇంట్లో మీరెలా ఇబ్బంది పడుతున్నారోనని మీ గురించే బెంగ నాకు. బెంగా పిచ్చి తల్లి, ఇక్కడ పండగంటే ఎలా ఉంటుందో నీకేం తెలుసు?
ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. సంక్రాంతి పండుగంటే ఇలా ఉండాలి. ఇక అత్తామావలైతే ఏజేని ఎలా చూసుకుంటున్నారో తెలుసా? రకరకాల పిండి వంటలతో భోజనాలు పెట్టి ఏజేని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. ఏజే గురించి భయపడ్డాను, ఈ 3 రోజులు ఎలా ఉంటాడా అని. ఇప్పుడు ఏజే వీధిలో వాళ్ళందరూ కుళ్ళుకునేలాగా చాలా బాగా కలిసిపోయాడు. అది అక్క గాలిపటం ఎగిరేద్దాం రా అక్క బావ నువ్వు గాలిపటం కలిసి ఎగిరేయాలి. రండి రండి రండి.
ఏంటే మంచానికి అతుక్కుపోయిన నా పెళ్ళామా? ఏంటి అలా చూస్తున్నావు? ఈ రూమ్లో సీసీ కెమెరాలు పెట్టించా. నువ్వు ఈ రూమ్లోకి ఎప్పుడు అడుగు పెడితే నాకు వెంటనే నోటిఫికేషన్ వచ్చి ఇక్కడ ఏం చేసినా నాకు తెలిసిపోతుంది అని భాను చెప్పిన తర్వాత కూడా ఏ ధైర్యంతో నేను మళ్ళీ వచ్చాను అనేగా. ఓ సిప్పిచ్చి పెళ్ళామా, నీ మొగుణ్ణి ఎంత తక్కువ అంచనా వేసావి. ఆ భానుకి కంచె వేయడం వస్తే నాకు ఆ కంచెని కట్ చేయడం వచ్చు. దానికి సీసీ కెమెరాస్ పెట్టించడం వస్తే నాకు వాటిని హ్యాక్ చేయడం వచ్చు. ఇప్పుడు నేను నీ రూమ్లోకి వచ్చినా ఇక్కడ నిన్ను ఏం చేసినా సాక్ష్యం ఉండదు. కూల్ బేబీ, నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది. నన్ను కసి తీరా కత్తితో కస కస పొడి చేయాలని, ముక్కలు ముక్కలుగా నరికేయాలని ఉంది కదూ. కోరికలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చుకునే శక్తి నాలాంటి కొందరికే ఉంటుంది. ఏంటిది? అమ్మని ఎంత ప్లాన్ చేశావే. మంచాన పడ్డ నిన్ను ఇంకా బాధ పెట్టడం ఎందుకని మంచి చెడు అన్నీ నీకే చెప్పుకుంటున్నాను. నేను చెయ్యాలనుకున్నవన్నీ ముందే నీకు చెప్తూ ఎంతో ఫెయిర్గా ఉంటే నువ్వేంటే నాకు వెన్నుపోటు పడవాలని చూస్తున్నావు. తప్పు కదా. వేళ్లు కదిలితేనే ఇంత ప్లాన్ చేశావంటే ఇంకా కాళ్ళు కదిలితే పరిగెత్తుకుంటూ వెళ్ళి మొత్తం నిజం చెప్పేస్తావేమో. ఇలాంటి తప్పులు నువ్వింకెప్పుడు చేయకుండా నీ చేతే ఫుల్ స్టాప్ పెట్టిస్తాను.
ఈసారి మిస్ అవ్వదు. ఏ బేకరీ, ఏంటిది? ఏం చేసావు? ఈ ఎద్దు మీ మీదకి కుమ్మడానికి వస్తుంటే అది ఎద్దా? ఇక్కడ ఎద్దెక్కడుంది? అది ఇక్కడ ఎప్పుడు? ఆటలుగా ఉందా? లేని ఎద్దు కుమ్మడానికి వచ్చింది అని అబద్ధాలు చెప్తున్నావా? ఏది ఎద్దేది? ఎద్దు ఉంటే ఇక్కడ ఉండదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ ఫ్యామిలీ పరువు నిలబెట్టడం కోసం అంత ఖర్చు పెట్టి ఏజే ఈ ఉత్సవంలో పాల్గొంటే నీకంత అలసైపోయారా? ఏంటి పిచ్చి పని? ఏంటి ఇదంతా? ఏం చేసావే? ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి తెస్తూనే ఉంటావు. అల్లుడు గారు మన కోసం ఎంత చేశారు? అది మర్చిపోయావా? బుద్ధి జ్ఞానం ఉండాలి. పసుపు నీళ్లు మీద పోయడం ఏంటే? ఇదేం తలతిక్క పని? ఆపండి. ఎందుకు భాను నెల పొడుచుకు తింటున్నారు? పసుపు నీళ్లు మీద పడితే శుభమే, ఏమి నష్టం లేదు. సవత తల్లి కూతురులాగా చూస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు అంజలి? మన అమ్మనే నేను సవత తల్లిలా చూడలేదు. అలాంటిది నిన్నెందుకు అలా చూస్తాను? అసలు నీకెందుకు ఇలాంటి అనుమానం వచ్చింది? నన్ను బద్రిని కావాలని విడదీయాలని చూశాను.
సింధు పరిస్థితిని సాకుగా చూపించి బద్రీని ఒక హంతకుళ్లా చూపించావు. నీలాగా కోటీశ్వరుల ఇంటి కోడలు కావడం ఇష్టం లేకే కదా, నేను బాగుపడటం ఇష్టం లేకే కదా. అంజలి, పిచ్చి పట్టిందా నీకు? వాడు నీకేం చెప్పి పంపించాడు? మళ్ళీ నువ్వు ఆ బద్రీ ట్రాప్ లో పడిపోయావా? లేదు, నీ ట్రాప్ నుంచే బయటపడ్డాను. బద్రీ సింధుని చంపాలని కూడా అబద్ధం. అని నీతో ఎవరు చెప్పారు? సింధు. అంజలి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేనెందుకు నీకు అన్యాయం చేయాలని చూస్తున్నాను? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, ఎలా అంటున్నావు ఈ మాట? ఏం చెప్పకు, ఇంకేం చెప్పకు. ఈ జన్మలో నేను నిన్ను నమ్మను. నువ్వు నన్ను బద్రీని విడదీయాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో అవన్నీ నాకు అర్థమయ్యాయి. ఇక నువ్వు నా అక్కవి కాదు, నేను నీ చెల్లెల్ని కాదు. ఇక చాటుమాటుగా అటాక్ చేయడం కుదరదు. పబ్లిక్ గా మర్డర్ చేసి జైలుకే వెళ్తా. అంజలి, ఇంకొక విషయం, ఏదైతే జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావో దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వెంత విడదీయాలని ట్రై చేసినా నేను మాత్రం బద్రీనే పెళ్లి చేసుకుంటాను. కాదు, నాకు ఉంది. అందులో నాది పోలీస్ బ్రెయిన్, చాలా షార్ప్గా ఉంటుంది. నువ్వు నన్ను బద్రీని విడదీయాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో అవన్నీ నాకు అర్థమయ్యాయి.